హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల కోసం ఒక శుభవార్త తీసుకొచ్చింది. అదేంటంటే దీపం 2 పథకం కింద గిరిజన కుటుంబాలకు ఏపీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ద్వారా వాళ్ళకు ఉచిత సిలిండర్ను పంపిణీ చేయడానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్నమాట. ఇప్పటి వరకు 5 కిలోల సిలిండర్ మాత్రమే వాడే గిరిజన కుటుంబాలకు ఇకపైన 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందించనుందన్నమాట. దీంతో వంట గ్యాస్ కోసం ఖర్చు భారాన్ని ప్రభుత్వం పేద ప్రజల నుంచి తగ్గిస్తుందన్నమాట. ఈ పథకం కింద 16 జిల్లాల్లో ఉన్నటువంటి 23,912 మంది గిరిజన కుటుంబాలకు లబ్ధి పొందబోతున్నాయన్నమాట. ప్రభుత్వం ఈ యోజన కింద 5.54 కోట్లు ఖర్చు చేయనుందన్నమాట. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వంట కోసం ఇంకా కట్టెలను వాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది అనేది కలగకూడదని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ దీపం 2 స్కీమ్ పథకం లాభాన్ని వాళ్ళు కూడా పొందాలనేసి ఈ పథకాన్ని తీసుకొచ్చిందనమాట. దీనికోసం ఏమేమి అవసరం అంటే కేవలం వాళ్ళకు దీనికోసం ఏవే డాక్యుమెంట్స్ వాళ్ళకు అవసరం అంటే కేవలం పెద్దగా ఏం అవసరం లేదు. వాళ్ళకు ఓన్లీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇకపోతే ఆ గ్యాస్ కనెక్షన్ వివరాలు అవే. ఎందుకంటే వాళ్ళకు 6th వ్యాలిడేషన్ అటువంటి ఏం అవసరం లేదనమాట వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు పెద్దగా భూములు ఉండవు, ఆస్తులు ఉండవు, ఏముండవు కాబట్టి అడవి తల్లిని నమ్ముకొని బతికేవాళ్ళు అనమాట. అటువంటి పేద ప్రజలకు, గిరిజనులకు ఈ పథకం వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకు కూడా చాలామంది అప్లై చేసుకున్నప్పటికీ వాళ్ళు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చేసుకోలేదన్నమాట. అందువల్ల వాళ్ళకు చాలామందికి ఈ అమౌంట్ అనేది పడడం కూడా జరగలేదన్నమాట. ఇప్పుడు అందుకే వాళ్ళకు స్వయంగా ఈకేవైసీ చేయించి ప్రభుత్వమే ఈ గ్యాస్ కనెక్షన్ అనేది వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. లబ్ధిదారులు ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లేదా డీలర్ ద్వారా సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు చదువు రాదు కాబట్టి. చదువు వచ్చింటే ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే డీలర్ ద్వారా సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే అమౌంట్ అనేది చెల్లిస్తే 48 గంటల్లో వాళ్ళకి అమౌంట్ వేస్తూ వచ్చిందనమాట. ఇక మీదట ఆ విధంగా లేకోకుండా ఎవరైతే లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ను తీసుకునేలా ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తుందన్నమాట. ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు కనుక ఎదురైతే గ్యాస్ అమౌంట్ కానీ, లేదంటే ఏదన్నా కానీ బుకింగ్ సమస్యలు ఏమైనా ఉంటే ఈ 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయొచ్చు. లేదంటే వార్డు సచివాలయాలను సంప్రదించే అధికారులైనా తెలుసుకోవచ్చు. ఈ సమాచారం వాళ్ళైనా అందిస్తారు ఈ ఫోన్ నెంబర్ అనేది. లేదంటే వాళ్ళైనా తెలుసుంటే వాళ్ళైనా ఫోన్ చేసి ఏదైనా కానీ వాళ్ళ సమస్య ఉంటే చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.